రాష్ట్ర మహిళలకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. తెలిసిందే కదా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిందే కదండి, అంగన్వాడీకి సంబంధించిన ఆల్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఏ జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయినా సరే మన ఛానల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు ఎన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా వాటి యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అలాగే ఇకపై రాబోయే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. అండ్ ఇంకో విషయం, ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ఈ వీడియో చూడాలండి. అలాగే మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్టిక్ కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు తప్పకుండా వీడియో చూడాలి అంటే, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం, అంగన్వాడీ టీచర్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా చూడవలసిన వీడియో అనమాట. ఎందుకంటే ఏ జిల్లాకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే సేమ్ ఉంటాయి అనమాట. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మనకి మారేది ఏంటంటే ఓన్లీ వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. సో మిగతా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయండి. సో అందుకే ఎవరైతే జాబ్స్ కోసం, ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా ఈ వీడియో ఫుల్ గా చూసేయండి. సో అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ గా చూసేద్దాం. తెలంగాణలో మరొక కొత్త జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు మొదటి విడతలో 878 పోస్టులు భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. ఈ ఉద్యోగానికి కాను జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత గారు శనివారం ఒక ప్రకటన అయితే తెలిపారనమాట. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 35 ఇయర్స్ అనమాట. అలాగే వయో సడలింపు కూడా వర్తిస్తుందండి. ప్రభుత్వం ప్రకారం, అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అది అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో లాస్ట్ లో చూపిస్తానండి. సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే లైవ్ లో చూసేయచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు మాత్రమే అర్హులండి. అప్లికేషన్ వచ్చేసరికి జూలై 20 నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆగస్ట్ 1 వరకు మాత్రమే టైం ఉంది. ఆగస్ట్ 1 ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉందండి. సో ఆన్లైన్ లో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా, అంటే ఆగస్ట్ 1 వరకు టైం ఉంది కదా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే వెంటనే డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసేసి వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఆగస్ట్ 1 తో మనకి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 14 వరకు కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. అది కూడా ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 14 వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా వర్క్ టైంలో మాత్రమే వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకో విషయం అండి, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 33 జిల్లాల నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అయితే అందులో మనకి ఎన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయ్యింది, అండ్ అప్లికేషన్ ఓపెన్ లో ఉందా, క్లోజ్ లో ఉన్నదా, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా ఇక్కడ చూసేయండి. ఫస్ట్ జిల్లా వచ్చేసరికి ఆసిఫాబాద్ అనమాట. ఇందులో టీచర్ పోస్టులు వచ్చేసరికి 182, అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 452 అనమాట. కానీ ఇందులో ఇంకా నోటిఫికేషన్ అయితే ఓపెన్ కాలేదండి. సో అందుకే ఇందులో ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వెంటనే మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఆ డిస్టిక్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేస్తాను. అలాగే మంచిర్యాలకు వచ్చేసరికి 110 టీచర్ పోస్టులు, 398 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. కానీ ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదన్నమాట. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాకి వచ్చేసరికి 56 టీచర్ పోస్టులు ఉన్నాయి, 252 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, అప్లికేషన్ ఓపెన్ అయింది, అండ్ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ భూపాలపల్లిలో టీచర్ పోస్టులు వచ్చేసరికి 50 అండి, హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 133 అనమాట. ఇందులో ఇంకా అప్లికేషన్ అయితే ఓపెన్ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ములుగు జిల్లాకి 95 టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే 319 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా నోటిఫికేషన్ వచ్చేసింది, అండ్ లాస్ట్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ కి 80 టీచర్ పోస్టులు, 435 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, వెంటనే షేర్ చేస్తాను వస్తే కనుక. ఇందులో ఏ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే షేర్ చేస్తానండి. నెక్స్ట్ ఆదిలాబాద్ కూడా వచ్చింది, ఆ అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ నిజామాబాద్ కి ఇంకా టైం అయితే ఉందండి. ఇందులో మనకి టీచర్ వేకెన్సీస్ 80 అండ్ హెల్పర్ వేకెన్సీస్ వచ్చేసరికి 601 అనమాట. ఈ డిస్ట్రిక్ట్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. నెక్స్ట్ జగిత్యాలలో టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు ఉన్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మేదక్, కొత్తగూడెం
ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా టైం ఉన్నది కామారెడ్డి, మేదక్, కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో ఇంకా నోటిఫికేషన్ అయితే ఓపెన్లోనే ఉంది. అప్లికేషన్ ఇంకా ఓపెన్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ ఖమ్మం, మహబూబాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, జనగామ ఈ 2 కూడా క్లోజ్ అయిపోయినాయి. సూర్యాపేట ఇంకా ఓపెన్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే గద్వాల, వనపర్తి, నారాయణపేట ఇలా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. అందులో ఇప్పటికీ మనకి 15 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మిగతా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలోనే వస్తాయి అన్నమాట. చూడండి, కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం కూడా మనకి 11 ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఆయా ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తును అయితే ఆహ్వానిస్తున్నారండి. అంటే ఇది వచ్చేసరికి మనకి జూలై 20 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 878. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ విధానంలోనే ఆగస్టు 1 వరకు మాత్రమే టైం ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి ఇంటర్మీడియట్ విద్యార్హత మెరిట్ ఆధారంగా 70% అయితే ఇస్తారనమాట. 70 మార్క్స్ ఇస్తారు. అదే వితాంతువులు అయితే 5 మార్క్స్, అనాథులు అయితే 10 మార్క్స్, 5 మార్క్స్ దివ్యాంగులకి ఇచ్చారనమాట. ఇలా మనకి వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందండి. ఇంకో విషయం, ఈ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఓన్లీ ఆయా పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. హెల్పర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు లేకపోతే కనుక 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా తీసుకుంటారండి. నెక్స్ట్ చూడండి, అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు కొన్ని అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అవి ఏమేమిటి అనేది చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సరిపోతుంది. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ పోస్ట్ని బట్టి ఇంటర్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా అప్లోడ్ చేయవచ్చు అనమాట. అలాగే అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. నెక్స్ట్ వితాంతు అయితే కనుక హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఉండాలండి. నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, అనాథ అయితే కనుక అనాథకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు. సో ఇదన్నమాట అఫీషియల్ గా మనకి అప్డేట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. భద్రాద్రి కొత్తగూడెం జూలై 18న నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే జూలై 20 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. కొత్తగూడెం జిల్లాలోని మొత్తం కూడా 11 ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనమాట. ఆ 11 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏంటనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి అశ్వారావుపేటలో 43 అనమాట, బుర్గంపాడులో 67, చండ్రుగుండంలో 89, చర్లలో 54, రాంపేటలో 133, అలాగే దమ్ముగూడెంలో 105, అలాగే కొత్తగూడెంలో 36, మనుగురులో 71, పాల్వంచాలలో 68, టేకులపల్లిలో 132 అండి. ఇల్లెందుల్లో 80 పోస్టులు అనమాట. ఇలా మొత్తం మీద 878 పోస్టులు అయితే ఉన్నాయండి. సో జూలై 20 నుంచి ఆగస్టు 1 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆగస్టు 3 నుంచి ఆగస్టు 14 వరకు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని ఐసిడిఎస్ కార్యాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అనమాట. జస్ట్ పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఓన్లీ హెల్పర్ పోస్ట్ ఉంది కాబట్టి హెల్పర్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ మనం క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని వచ్చేస్తుంది అనమాట. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్, ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా అంగన్వాడీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా, అంటే అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అన్ని కూడా జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ యారో బటన్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేట్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్, హస్బెండ్ నేమ్, మొబైల్ నెంబర్, విలేజ్ ఆర్ వార్డ్, ఫాదర్స్ నెంబర్, ఆధార్ నెంబర్, అడ్రస్. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి సంబంధించిన డీటెయిల్స్, 10th సంబంధించిన డీటెయిల్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే మీకు మార్క్స్ లేకపోతే సిజిపిఏ అనేది సెలెక్ట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మీకు 10th క్లాస్ మెమోలో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్, దానికి ఎంత ఏజ్ వస్తుంది అనేది పక్కన ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది. సో ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. కానీ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అదర్ క్వాలిఫికేషన్ అంటే అనేది సెలెక్ట్ చేసుకుని ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడితో అయిపోలేదండి, ఇంకా మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా మీరు ఒకవేళ
వీడియో అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎస్ఐ అని క్లిక్ చేసి, ఒకవేళ నో అయితే నో అని క్లిక్ చేస్తే మాకు అక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసిన అవసరం ఉండదు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే స్పోర్ట్స్ ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అది కూడా. అలాగే వీడియో అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇందులో అప్లికేషన్ ఫీ ఏమీ ఉండదండి. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు. అప్లికేషన్ ఫీజు ఉండదు, ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు. కానీ ఇక్కడ ఆ జిల్లాకి, ఆ సొంత గ్రామానికి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అదొక్కటే. సో ఆ డిస్టిక్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం.